హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రావణ మాసం వచ్చేస్తుంది. ఇవాళ జూలై 20వ తారీఖు. ఇంకో 2 వీక్స్ తర్వాత మనకి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం మొదలవ్వగానే ఏముంటాయి చెప్పండి? ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, ఏదో ఒకటి ముహూర్తాలు అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఈ టైంలో ఇంకా 2 వారాలు ఉంది. 2 నుంచి 3 వారాలలో ఫంక్షన్లు ఉన్న వాళ్ళు ఉండుండొచ్చు. సో ఈ టైంలో, ఈ తక్కువ టైంలో కొద్దిగా కాకపోతే కొద్దిగా అన్న బరువు తగ్గుదాం ఏదో ఒకటి చేసి అని అనుకునే వాళ్ళు చాలా అంటే చాలామంది ఉంటారు. అందుకోసమే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో, ఎప్పటి నుంచో చాలామంది మెసేజ్ చేసి అడిగిన వీడియో అనమాట. డైట్ ప్లాన్ చూపించండి ఫంక్షన్స్ అప్పుడు తక్కువ టైంలో ఎలాగా అని చెప్పి. నిజంగా చెప్పాలంటే తక్కువ టైంలో ఎక్కువ వెయిట్ తగ్గడం అనేది మంచిది కాదు. ఏదైనా స్లో అండ్ స్టడీగా జరగాలి, అప్పుడే దాని రిజల్ట్ కూడా బాగుంటుంది. అయినా కూడా నేను ఇప్పుడు చూపించబోయే డైట్ ప్లాన్ ఏదైతే ఉందో ఫుల్ డే విత్ రెసిపీస్ అనమాట. ఇది కనుక ఫాలో అయితే డెఫినెట్లీ 3 వారాల్లో 2 నుంచి 3 వారాల్లో హెల్దీగా మంచి వర్కౌట్తో 5 కేజీల బరువు అయితే ఈజీగా తగ్గొచ్చు. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా ఫాస్ట్గా తగ్గాలి అనుకునే వాళ్ళ కోసం కూడా లిక్విడ్ డైట్లని, కంప్లీట్గా సాలిడ్ అనేసి లిక్విడ్లు తినడం అని, లిక్విడ్లు తాగడం అని అవి ఉంటాయి. కానీ రెగ్యులర్గా అది చేయడం కన్నా కూడా ప్రాపర్గా పద్ధతిగా వెళ్తే వచ్చే రిజల్ట్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. సో అదనమాట. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో చూసేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఈ డైట్ ప్లాన్లో మార్నింగ్ అండ్ నైట్ కంపల్సరీ ఒక డీటాక్స్ వాటర్ తాగండి. దానికోసం నేను ఒక సింపుల్ మెథడ్ చెప్తున్నాను. ప్రతిరోజు కాసుకోవడం అలా కాకుండా ఒక 1 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సిన్నమన్ పౌడర్, దాల్చిన చెక్క పొడి, ఇంకొక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే ఒక 1/4 టీ స్పూన్ సొంటి పొడి అంటాం కదా, అవి 4 కలుపుకొని మీకు బాగా మిక్స్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. దాంట్లో నుంచి ఇంత కాదు, ఇప్పుడు చూపించినంత కాకుండా ఇంత, ఒక 1/4 టీ స్పూన్ కన్నా తక్కువ బాయిలింగ్ వాటర్లో వేసి బాయిల్ చేసుకొని తాగేసేయండి మార్నింగ్ అండ్ నైట్ డీటాక్స్ వాటర్. అండ్ తర్వాత నేను ఇంకా చెప్తుంది ఏంటంటే, ఈ షాపింగ్ అని అదని ఇదని బిజీగా తిరుగుతూ ఉంటారు ఈ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలాంటప్పుడు. సో మనం తీసుకునే డైట్ ఎలా ఉండాలంటే హెవీగా ఉండకూడదు, అలా అని చెప్పి నీరసం కూడా రాకూడదు. తిన్నాక అయ్యో కొంచెం అయితే నీరసం కూడా రాకూడదు. సో అలాంటి వాటిల్లో స్మూతీస్ బాగా పనిచేస్తాయి. పొట్ట నిండుగా ఉంటుంది, ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉంటాయి. దానికోసం నేను బ్రేక్ఫాస్ట్లో మీకు చెప్తున్నాను ఏంటంటే, పూల్ మఖానా స్మూతీ. ఒక 20 పూల్ మఖానాలు డ్రై రోస్ట్ చేసుకోండి. రోస్ట్ చేసుకొని పొడి చేసుకొని పెట్టుకుంటే ఇంకా మంచిది. సో ఆ డ్రై రోస్ట్ చేసుకున్న పూల్ మఖానాని మిక్సీ జార్లో ఒక 20 తీసుకొని దాన్ని లైట్గా గ్రైండ్ చేసుకుంటే కొంచెం పొడిగా అవుతాయి. అప్పుడు దాంట్లో ఫ్రూట్ ఆఫ్ యువర్ చాయిస్ అంటే కివీ కానీ, అవకాడో కానీ, బనానా కానీ, యాపిల్ కానీ, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. అండ్ స్వీట్నర్ వచ్చేసి నేను హనీ వేసుకున్నాను అనమాట. హనీ వేసుకోవచ్చు, లేదంటే 3 నుంచి 4 ఖర్జూరాలు నానపెట్టుకొని, సీడ్ తీసేసి నానపెట్టుకొని అవి వేసుకోవచ్చు. అవి వేసుకుంటే ఇంకా అసలు హనీతో కూడా పని ఉండదు. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో ఇంకోటి ప్రోటీన్ పౌడర్. నేను అన్ని నట్స్ సీడ్స్ని కలిపి, ఆల్ కైండ్స్ ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్ కలిపి డ్రై రోస్ట్ చేసి పొడి చేసుకుంటా రఫ్గా. ఆ పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను అనమాట. కంపల్సరీ వేయండి. అండ్ ఎయిదర్ పెరుగు లేదా పాలు కూడా ఆల్మండ్ మిల్క్ ఆర్ సోయా మిల్క్ ఆర్ ఓట్ మిల్క్ ఆర్ నార్మల్గా వెన్న తీసిన మామూలు పాలు, ఏదైనా సరే పాలు మీ చాయిస్, లేదా పెరుగు వేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకొని తాగేయండి అబ్బా. వీటితో పాటు ఒక 5 బాదం పప్పులు కానీ, లేదా ఏదన్నా ఒక జామకాయ కానీ, ఒక ఏదో ఒకటి అలా చేత్తో క్యారీ చేసుకొని బయటికి వెళ్ళేటప్పుడు తింటాం చూసారు, అట్లా పట్టుకొని తింటూ వెళ్ళేటట్టు అలా ఏదైనా ఒక ఫ్రూట్ తినండి, లేదా ఒక బౌల్ వాటర్ మెలన్ ముక్కలు తినండి, లేదా ఒక బాయిల్డ్ ఎగ్ తినండి. ఈ స్మూదీ మాత్రం మస్ట్ డైలీ బ్రేక్ఫాస్ట్లో ఈ స్మూదీ తీసుకోండి విత్ ఎనీ ఫ్రూట్ ఆర్ ఎగ్. అండ్ తర్వాత లంచ్ విషయానికి వస్తే, లంచ్లోకి వచ్చేసరికి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో, నైట్ డిన్నర్లో ప్రోటీన్ ప్రిఫర్ చేసి, లంచ్లోకి వచ్చేసరికి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండేటట్టు చూసుకుంటే మంచిది. ఇప్పుడు నేను చూపించేదైతే
రాగి వీట్ ఫ్లోర్ కలిపి, అంటే రాగి పిండి సగం తీసుకుంటే గోధుమ పిండి సగం తీసుకున్న పిండి అనమాట. హాఫ్ అండ్ హాఫ్, 50-50 కాన్సన్ట్రేషన్. ఒక కప్పు రాగి ఉంటే ఒక కప్పు గోధుమ పిండి ఉంది. దాన్ని నేను అలా ముందు కలిపి ప్యాక్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. దాన్ని క్లిప్ పెట్టేస్తాను. మన డబ్బాల్లో పోసి మళ్ళీ వాటిని తీసి ఇవన్నీ కాకుండా అలా క్లిప్స్ పెట్టేసుకొని తొందరగా అయిపోతాయి అబ్బా నాకు. అంటే నేను రెగ్యులర్గా ఎక్కువ ఇవే చేసుకుంటా కాబట్టి జనరల్గా. సో దీంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు అండ్ ఒక గుప్పెడు తెల్ల నువ్వులు వేసుకోండి, లేదంటే నల్ల నువ్వులు ఉన్నా వేసుకోవచ్చు. సో అది మీ ఇష్టం. నువ్వులు వేసుకొని తర్వాత నీళ్లతో మంచిగా చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోండి. సో ఈ పిండి వచ్చేసరికి ఏ రోజుకి ఆ రోజు కలుపుకోవడం కష్టం అనుకుంటే 2-3 రోజులకు ఒకసారి కలిపి ఒక 2 రోజులకి ఒక 2 తింటారనుకోండి, ఒక 6 రోటీలు అయ్యేంత పిండి కలిపి పెట్టేసుకొని ఒక 2 చేసుకొని మిగిలింది చక్కగా స్టోర్ చేసేసుకొని తడి తగలకుండా ఒక 2-3 డేస్లో అయిపోయేటట్టు చేసి పెట్టుకున్నారనుకోండి, డైలీ పని లేకుండానూ ఉంటుంది. చక్కగా టకమని చేసేసుకొని తినేసేసి బయటికి వెళ్ళాలన్నా చేయాలన్నా వేరే పనులున్నా హ్యాపీగా చూసుకోవచ్చు అనమాట. సో ఇందులో అయితే రాగి కాల్షియం ఉంటుంది, వీట్ ఫ్లోర్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, నువ్వులు కూడా కాల్షియం ఉంటుంది. అండ్ మనం ఇందులో ప్రోటీన్ స్టఫింగ్ చేయబోతున్నాము. సో స్టఫింగ్లో ప్రోటీన్ ఉంటుంది, మంచి కాల్షియం ప్రోటీన్ మిక్స్ అనమాట అది. సో హ్యాపీగా బ్యాలెన్స్డ్గా ఉంటుంది, పొట్ట నిండుగా ఉంటుంది, అండ్ బరువు పెరుగుతాము అన్న భయం ఉండదు. చక్కగా వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి అబ్బాయి, ఈ ఫంక్షన్స్ టైంలో షాపింగ్ల కోసమనో ఇంకో దానికోసమనో బాగా తిరుగుతూ ఉంటారు షాపింగ్కి వెళ్ళినప్పుడు. సో అదే చాలా పెద్ద వర్కౌట్ అనమాట. అలా అని చెప్పి అలా తిరుగుతున్నాం కదా అని చెప్పి మామూలు వర్కౌట్ని స్కిప్ చేయొద్దు. డెఫినెట్గా హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ వాకింగ్, వేరే వర్కౌట్స్ చేయకపోయినా అట్లీస్ట్ వాకింగ్ ఉండేలాగా చూసుకోండి. అండ్ మార్నింగ్ లేవగానే అయితే మాత్రం నేను చెప్తున్నా, బ్రష్ చేసుకోగానే నేనైతే పెద్ద 2 గ్లాసులు వాటర్ తాగుతాను. ఈవెన్ డీటాక్స్ తాగినా కూడా ముందు వాటర్ తాగిన తర్వాతే ఎంటీ స్టమక్తో నేను ఏదైనా తీసుకుంటా. 2 పెద్ద గ్లాసులు గోరువెచ్చని నీళ్లు తాగి దాని తర్వాత మనం ఏ డీటాక్స్ అయినా అలా తీసుకుంటాను నేనైతే. ఆ వాటర్ తాగితే నాకేంటంటే ఇంకా పొట్టంతా ఫ్రీగా అయిపోతుంది అనమాట. చాలా మనం టాయిలెట్కి వెళ్ళాలన్నా కూడా మామూలు మన బౌల్ మూమెంట్స్కి కానీ చాలా హాయిగా అనిపిస్తుంది నాకు. అది ఒక డైలీలో ఒక భాగం నాకైతే. సో అదైతే మస్ట్గా ప్రిఫర్ చేయండి అందరూ. అండ్ తర్వాత పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను. అండ్ తర్వాత ఇది వచ్చేసి ఫ్రెష్ పన్నీర్ వచ్చేసి మనం బయట తెచ్చుకున్నా ఓకే, లేదా ఇంట్లో చేసుకున్నా సరే. ఇంట్లో ఏముంది, చక్కటి పాలు కాసి కొంచెం నిమ్మరసం వేస్తే పాలు విరిగిపోతాయి. విరిగిపోయిన పాలనలో నుంచి అది సెపరేట్ చేసుకుంటే వచ్చేదే మనకు పన్నీర్, అది ఎవరు చెప్పవసరం లేదు. సో ఆ పన్నీర్ అలా తీసుకున్నా ఓకే. నేనైతే మామూలుగా మిల్కీ మిస్ట్ వాళ్ళది జనరల్గా ప్యూర్ అండ్ న్యాచురల్లో ఎక్కువ అది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అది తెచ్చేసుకుంటాను ఎప్పుడు. సో ఆ పన్నీర్ని తురుముకోండి. ఇది కూడా అంతే. ఇప్పుడు ఆ పిండి ఎలాగ 2-3 రోజులకి సరిపడా తయారు చేసుకున్నాము, ఇది కూడా అలా మ్యారినేట్ చేసి 2-3 డేస్కి సరిపడా చేసి పెట్టేసుకుంటే ఏ రోజుకి ఆ రోజు. ప్రతిరోజు రాగి పిండిలోనే చేయాలని లేదు. ఒకరోజు పాలక్ గోధుమ మిక్స్ చేసుకోవచ్చు, ఒకరోజు క్యారెట్ బీట్రూట్ కలిపి మిక్స్ చేసుకోవచ్చు. రకరకాల పరోటాలు మిక్స్లు అనమాట. సో వెజిటబుల్స్ ఆప్షనల్గా తీసుకొని మార్చుకుంటా, ఒకటేలాగా కాకుండా డిఫరెంట్ కాంబినేషన్స్తో చేసుకోవచ్చు పిండిని. పాలకూర గోధుమ పిండి, లేదా మల్టీగ్రెయిన్ ఫ్లోరు బీట్రూట్ రసంతో కలుపుకోవడం అట్లా. సో ఇప్పుడైతే తురిమిన దాంట్లో సగం తీసుకున్నా, మిగిలిన సగాన్ని యాక్చువల్లీ మీకు వీడియోలో చూపించట్లేదు కానీ నేను ఒక మంచి స్ప్రెడ్ తయారు చేసుకుంటా. ఆ పన్నీర్తో పెరుగుని మిక్స్ చేస్తే భలే స్ప్రెడ్ వస్తుంది అనమాట. శాండ్విచ్లు చేసుకునేటప్పుడు ఆ బ్రెడ్లకి మయోనీస్లు సాసులు పూయకుండా ఈ ప్రోటీన్ స్ప్రెడ్ పూసుకొని నేను మధ్యలో స్టఫింగ్ పెట్టుకొని పిల్లలకి మా భవిష్యత్తుకి ఇవ్వడం కానీ నేను తినడం కానీ చేస్తాను. సో ఇప్పుడైతే ఇందులో పన్నీర్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నా, కొద్దిగా పెప్పర్ వేసుకున్నా ఘాటు కోసం. ఇవి 2 మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మామూలుగా అచ్చగా పెప్పర్తో అయినా కలుపుకోవచ్చు, కావాలంటే చిల్లీ ముక్కలు కూడా వేసుకోవచ్చు. అబ్బా చిల్లీ ముక్కలు పీసెస్ లాగా ఇష్టపడే వాళ్ళు చిల్లీ పీసెస్ లాగా కూడా వేసుకోవచ్చు. బట్ అది మీకు మీ ఇష్టాన్ని బట్టి అది అంతే. సో ఇప్పుడైతే ఇందులో కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, బాగా లావుగా కాదు, చాలా ఫైన్గా కట్ చేయండి. ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు మనకు అది రోటీలో చేసేటప్పుడు అడ్డు రాకూడదు అనమాట. సో బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. అలాగే కొంచెం కారం, పెప్పర్ ఎక్కువ వేసుకుంటే అసలు కారంతో పని లేదు. బట్ నాకు 2 బ్యాలెన్స్డ్గా ఉండాలని అది కొంచెం ఇది కొంచెం 2 వేసాను. సో ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత కారం కూడా వేసేసుకోండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర తరుగు కూడా వేసుకోవచ్చు. నాకైతే బేసిక్గా ఇవి చేసిన టైంకి ఇంట్లో కొత్తిమీర అయిపోయింది. షాప్ అబ్బాయి పక్కనే ఉంటాడు మాకు. అబ్బాయికి చెప్పాను అనమాట, మాకు కూరగాయలు ఇంటికి తెచ్చిస్తాడు ఫోన్ చేసి చెప్తే. అతను ఇంకా తెచ్చివ్వలేదు. అతను కనుక తెచ్చిచ్చుంటే కొత్తిమీర కూడా వేసేదాన్ని, బట్ అది లేకపోవడం వల్ల వేయలేదు. సో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని
చక్కగా ఇది స్టఫింగ్ అనమాట. మరి పేస్ట్ లాగా ఏం చేయవసరం, పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. సో ఇదైతే మనకి స్టఫింగ్. ఈ స్టఫింగ్ ఇలా కలిపేసి పెట్టుకుంటే మీరు అది బ్రెడ్ మధ్యలో పెట్టుకొని టాస్ చేసుకోవడానికి, ఏదైనా పిండి శనగపప్పు కానీ పెసరపప్పు కానీ గట్టిగా రుబ్బి పొడి పొడిగా దాంట్లో ఈ స్టఫింగ్ కూడా కలిపి కట్లెట్ లాగా చేసుకోవడానికి దానికి కూడా వాడచ్చు. ఇప్పుడైతే ఏం లేదబ్బా, నథింగ్ బట్ రాగి పన్నీర్ పరోటా. కాకపోతే ఏంటంటే రాగి పిండి అచ్చగా తీసుకుంటే విరిగిపోతుంది అనమాట, ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది. సో మనకి చేయడానికి రాదు. అంటే చాలామందికి వస్తుందేమో కానీ నాకైతే రాదబ్బా, నేను చేస్తే విరిగిపోతాయి. అందుకని చెప్పి నేను కంపల్సరీ రాగి పిండిలో జిగురు కోసం ఏదైనా మిల్లెట్ ఫ్లోర్ కానీ లేదంటే కనుక మల్టీ మిల్లెట్ ఫ్లోర్ అని అన్ని రకాల మిల్లెట్స్తో వాడతాను నేను. అది కానీ గోధుమ పిండి కానీ కంపల్సరీ ఆ జిగురు కోసం వాడతాను. లేదంటే నాకైతే రావు, మొక్కలైపోయి ఇరిగిపోయి పగిలిపోతాయి అన్నమాట అవన్నీ. సో ఇప్పుడైతే రాగి పిండిని కొద్దిగా అలా రోల్ చేసుకోండి. రోల్ చేసుకున్న దాంట్లోకి మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఏదైతే ఉందో, ఈ స్టఫింగ్ వచ్చేసరికి 3 పరోటాలకి సరిపోతుంది. నేను తురిమిన మొత్తం పన్నీర్ కనుక వేసుకుంటే 6 పరోటాస్కి అలా వస్తుంది అనమాట. నేను హాఫే తీసుకున్నా కదా దాంట్లో, దాన్ని ఇంకో మిగిలిన సగాన్ని స్ప్రెడ్ చేసుకుందాం అనుకున్నా అని చెప్పా కదా. సో ఈ హాఫ్తో నాకు 3 పరోటాస్కి స్టఫింగ్ వస్తుంది అనమాట. సో చక్కగా దాన్ని ఆ పిండి మధ్యలో పెట్టేసేసి అవి జాగ్రత్తగా రోల్ చేయండి. ఎందుకంటే ఎంత గోధుమ పిండి జిగురున్నా రాగి పిండి కూడా ఉంది కాబట్టి గబగబా ఫటఫటా తిప్పేశారనుకోండి, చెప్పాను కదా నాలాంటి వాళ్ళకైతే రాదు. మంచి ప్రోలు అయితే మాత్రం చక్కగా చేయొచ్చు. నాకైతే అది ఎక్కడ ఇరిగిపోతుందో అని చెప్పి నేను జాగ్రత్తగా రోల్ చేస్తాను. కొద్దిగా పిండి చల్లుకుంటా, అప్పుడు మనకి దానికి అంటుకోకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద కొద్దిగా నూనె లేదా బటర్ లేదా నెయ్యి, జనరల్గా పరోటాలు లాంటివి ఏమైనా సరే బటర్తో నెయ్యితో చాలా టేస్టీగా ఉంటాయి. కానీ నేను మామూలుగా నూనె వాడుతున్నాను. నూనె వేసుకుని అది స్ప్రెడ్ చేసుకుని ఆ ప్లేట్ మీద నుంచి జాగ్రత్తగా నేను అట్లకాడతోనే తీసి పెనల్ మీద వేసాను అనమాట. చేత్తో తీస్తే మళ్ళీ ఎక్కడ బ్రేక్ అవుతుందో అని చెప్పి జాగ్రత్తగా అట్లకాడ దాంతోనే పట్టుకొని తీసి డైరెక్ట్గా ప్యాన్ మీద వేసాను. వన్స్ ప్యాన్ మీదకి వచ్చి హీట్ ఎక్కాక ఇంకా భయం లేదులేండి, చక్కగా కుక్ అయిపోతుంది. ఆల్రెడీ నూనె అప్లై చేసేసాను కాబట్టి ప్యాన్కి ఇంకా పెద్దగా మనకి నూనె రాసే పనే ఉండదు. చక్కగా ఒక 2 ఇటు 2 వైపులా కుక్ చేసుకుంటే హెల్దీ టేస్టీ పనీర్ స్టఫ్డ్ రాగి నువ్వులు పరోటా రెడీ అయిపోయింది. చాలా కొంచెం క్రిస్పీగా కుక్ చేసుకోండి, భలే ఉంటుంది అబ్బా. అసలు ఒట్టిదే బాగుంటుంది. మీరు దీంట్లోకి ఇంకో చట్నీయో ఇంకో కూరతో కూడా పని లేదు, ఒట్టిదే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. రాగి రొట్టె, ఉప్పు కారం పెప్పర్ ఉల్లిపాయలు వేసాం కదా, ఇంకా యాక్చువల్లీ కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. దీనిలోకి అసలు చట్నీ అవసరం లేదు, కానీ కంపల్సరీ ఇలాంటివి పెరుగుతో తింటే చాలా బాగుంటాయి. చట్నీ కూడా బాగుంటాయి, పెరుగు అమృతం లాగా ఉంటుంది అన్నమాట. ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో, ఉట్టిదే భలే ఉంది తెలుసా. అండ్ ఈవినింగ్ స్నాక్ విషయానికి వస్తే మీ ఇష్టం. జనరల్గా ట్రావెల్లో ఉన్నప్పుడు ఒకలాగా స్నాక్స్ తీసుకోవచ్చు, క్యారీ చేసేవి పప్పు ఉండలు లాంటివి క్యారీ చేయొచ్చు. అదే ఇంట్లో ఉంటే కనుక ఏదైనా మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ కానీ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ కానీ అలా ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ నైట్ డిన్నర్కి వచ్చేసరికి ఎంత లైట్గా తింటే అంత మంచిది. దానికి నేను ఒక మంచి సాలడ్ చూపిస్తున్నాను, అది కూడా పూల్ మఖానాతోనే. పూల్ మఖానా చాలా హెల్దీ అబ్బా, ఈ మధ్యకాలంలో బాగా వాడుతున్నారు ఫుడ్లో. ఇంతకుముందు పూల్ మఖానా అంటే ఓన్లీ బిర్యానీలోకి కుర్మాల్లాగానో అట్లానో వాడేవాళ్ళు, ఇప్పుడైతే అసలు బీభత్సంగా వాడుతున్నారు. నేను ఒక బౌల్లో ఇదైతే ఎలా చూపిస్తున్నానంటే, ఇది క్యారీ చేయొచ్చు, బయటకు వెళ్ళినా కూడా చక్కగా ఇలా కలిపేసుకొని బాక్స్ పట్టుకొని వెళ్ళిపోతే ఐదర్ లంచ్కైనా డిన్నర్కైనా సరే మీరు తినేయచ్చు దారిలోనే చక్కగా ట్రావెల్లోనే. కీరా ముక్కలు, టమాటో ముక్కలు, సన్నగా కట్ చేసిన బీట్రూటు, సన్నగా కట్ చేసిన క్యారెట్, అలాగే పచ్చి మామిడికాయ ముక్కలు. పునాస్ మామిడికాయ ఎనీ సీజన్ దొరుకుతుంది. సో ఆ మామిడికాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న, అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అవి కూడా వేసుకొని అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగు. వేరే పెద్ద ఎక్స్ట్రా సీజనింగ్ కూడా ఏమీ అవసరం లేదు, బేసిక్ సీజనింగ్ అనమాట. అంటే లైక్ మన ఏమంటారు ఉప్పు పెప్పర్ నిమ్మరసం అంతే. అంతేగాని ఇంక ఇందులో ఆరిగానో వేసాను, థైమ్ వేసాను, బేసిల్ వేసాను, లేకపోతే ఇంకోటి వేసాను, ఇవన్నీ ఏమీ లేదనమాట. బేసిక్ సీజనింగ్ అవన్నీ వేసి చక్కగా కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే కొద్దిగా
పెప్పర్ వేసుకోండి, అలాగే కొద్దిగా నిమ్మరసం, ఇవన్నీ వేసుకోవడమే, అంతే. వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇదిగోండి నిమ్మరసం, ఈ 3 కలిపేసుకొని. కానీ వెజిటబుల్స్ ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత మంచిది. కావాలంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు, సన్నగా తరిగిన క్యాబేజ్ వేసుకోవచ్చు, పర్పుల్ క్యాబేజ్ వేసుకోవచ్చు. కానీ నేను అందరికీ సహజంగా ఇంట్లో దొరికేవి చెప్పాను అనమాట. ఇట్లా అయితే మనం చక్కగా క్యారీ కూడా చేయొచ్చు, బయటకు వెళ్ళేటప్పుడు కూడా దీన్ని ఇలా కలిపి తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకొక ఆప్షన్ చెప్తున్నాను, ఈ మిక్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ వేసి నేను మిక్స్ లాగా చేస్తున్నా కదా, ఇది మిక్స్ ఒకసారి రెడీ చేసేసుకొని కొంచెం ఎక్కువ క్వాంటిటీ, ఒక 4-5 రోజులకి సరిపడా యాక్చువల్లీ ఫ్రెష్గా చేసుకొని తింటే మంచిది. బట్ టైం ఉండదు, మాకు పనులు ఉన్నాయి, మేము బయటకు వెళ్ళాలి, కానీ నాకు హెల్దీ ఫుడ్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి మిక్స్ ఒకటి ప్రిపేర్ చేసుకొని ఇలాంటి బాక్సుల్లో, గ్లాస్ బాక్స్, ప్లాస్టిక్ కాకుండా మెటల్ది కానీ గ్లాస్, దాంట్లో చక్కగా డివైడ్ చేసుకోండి. ఒక్కొక్క బాక్స్లో కొంత కొంత పెట్టి ఎయిర్ టైట్ మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. రోజుకు ఒక బాక్స్ ఓపెన్ చేసి రోజుకు ఒక సాలడ్, బేస్ అయితే ఇదే ఉంటుంది. నేనైతే ఇప్పుడు పల్లీలు వేసాను, రోస్టెడ్ పీనట్స్ వేసాను. ఒకరోజు శనగలు వేసుకోండి, ఒకరోజు బొబ్బర్లు వేసుకోండి, ఒకరోజు పెసలు వేసుకోండి, ఒకరోజు రాజ్మా వేసుకోండి, ఒకరోజు బ్రౌన్ శనగలు వేసుకోండి. అట్లా బేస్ అంటే వెజిటబుల్ మిక్స్ సేమే, అందులో వేసినవి మార్చుకుంటూ ఉండండి. సో రోస్టెడ్ పీనట్స్ అంటే వేరుశనగ పప్పులు వేసాను. వేసిన తర్వాత అసలు అలా తింటేనే చాలా బాగుంటుంది. దాంట్లోకి మనం పూల్ మఖానా వేసుకున్నాం. పూల్ మఖానాలో లాట్స్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి. పూల్ మఖానా అంటే తెలుసు కదబ్బా, నథింగ్ బట్ తామర పువ్వు గింజలు. ఇవి చాలా అంటే చాలా ఎక్కువగా ఈ మధ్య డైట్లో వాడుతున్నారు. సో రోస్ట్ చేసుకున్న పూల్ మఖానా, నేనైతే రోస్టింగ్ చేసేటప్పుడు ఏం వేయలేదు, జస్ట్ ప్యాన్లో వేసి వేయించాను అంతే. అవి కూడా వేసుకొని కలుపుకొని ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని సాలడ్ డిన్నర్లో పెద్దగా మంచిగా 1 కప్పు సాలడ్ తినేసేసి ఉంటే ఒక చక్కగా పలచగా చేసిన ఒక గ్లాసు మజ్జిగ తాగండి, అంతే. సూపర్ డిన్నర్ అయితే రెడీ అయిపోయింది. నాకు చెప్తుంటే నేను నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి అనమాట. చాలా బాగుంటుంది అబ్బా, అసలు చాలా టేస్టీగా ఉంటుంది. సో అంతే, టేస్టీ హెల్దీ సాలడ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇలా తినేయచ్చు, లేదా మీకు బయటకు వెళ్ళే పని ఉంది, చెప్పాను కదా షాపింగ్ అని అదని ఇదని, తిరిగేటప్పుడు చక్కగా ఇలా కలిపేసుకొని పెట్టుకొని బాక్స్ క్లోజ్ చేసేసుకొని పెట్టుకున్నా కూడా హ్యాపీగా బయట ఎక్కడా తినకుండా ఇలాంటి మంచి డిన్నర్ అయితే చేసేయచ్చు. సో ఇదన్నమాట వెడ్డింగ్ డైట్ ప్లాన్. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.